రైతు సోదరులకి గుడ్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు భరోసా నిధులు ఎప్పుడు విడుదల చేస్తుందని చాలా మంది రైతులు అడుగుతున్నారు. దీని మీద ముఖ్యమంత్రి నిన్న జరిగిన సమావేశంలో స్పష్టంగా ప్రకటించారు. బడ్జెట్లో కూడా 6,500 కోట్లు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం మరో 3,000 కోట్లు పీఎం కిసాన్ నిధుల కింద ఇస్తుంది. మొత్తం 9,500 కోట్ల రూపాయలు. 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఒక్కో రైతుకి 20,000 ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఫైనాన్షియల్ ఇయర్ కూడా మొదలవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి కొత్తగా నిధులు సమీకరించుకునే అవకాశం దొరుకుతుంది. మే నెలలో 2 కీలక పథకాలకి నిధులు విడుదల చేయబోతా ఉన్నారు. ఒకటి అమ్మఒడి, దాని పేరు తల్లికి వందనంగా మార్చారు. ఇక గతంలో ఉండే రైతు భరోసా, అన్నదాత సుఖీభవగా పేరు మార్చారు. ఈ 2 పథకాలకి దాదాపుగా 23,000 కోట్ల రూపాయలు మే చివరి వారంలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ కాబోతా ఉన్నాయి. రైతు సోదరులకు ఒక్కో రైతుకి 20,000 వస్తాయి. వారింట్లో కనుక 2, 3, 4 పిల్లలు ఉంటే, ఇద్దరుంటే 30,000, నలుగురుంటే స్కూల్కి వెళ్తూ ఉంటే 60,000 వచ్చే అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ వరకు కూడా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. గతంలో 10th క్లాస్ వరకే ఇచ్చేవాళ్ళు. ఇంటర్మీడియట్ వాళ్ళకి ఈ ఉపకార వేతనాల పేరుతో కొంత అమౌంట్ ఇచ్చేవాళ్ళు, కానీ ఇంత అమౌంట్ ఇచ్చేవాళ్ళు కాదు. ఆ ఇచ్చిన అమ్మఒడిలో కూడా ఒక 2,000 కట్ చేసి నాడు నేడు అంటూ స్కూళ్ళకు రంగులు వేయడానికి 3,000 కోట్ల రూపాయలు కట్ చేశారు. రంగులు, స్కూల్కి రంగులు వేసి గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందని ఫోటోలు పెట్టారు. అదనంగా ఒక్క గది కూడా నిర్మించిన పాపాన పోల, ఒక క్లాస్ రూమ్ కూడా. రాబోయే రోజుల్లో రైతు సోదరుల ఖాతాలో 9,500 కోట్ల రూపాయలు జమ కాబోతా ఉన్నాయి 2 నెలల కాలంలో. రైతు సోదరులు తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతుకి ఆధార్ తరహాలో ఒక గుర్తింపు కార్డు, గుర్తింపు సంఖ్య ఇస్తుంది. తప్పనిసరిగా నమోదు చేయించుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఎలాంటి రాయితీలైనా పథకాలైనా ఈ నెంబర్ ఆధారంగానే రైతు సోదరులకి అందబోతా ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు తప్పనిసరిగా మీ యొక్క గుర్తింపు నెంబరు పొందండి. సమీపంలోని మీ సేవా కేంద్రం, గ్రామ వార్డు సచివాలయాల్లో సందర్శించండి. మీ యొక్క రైతు గుర్తింపుని సంఖ్యని తప్పనిసరిగా పొందండి. ఆధార్ ఎంత ముఖ్యమో రైతు గుర్తింపు సంఖ్య కూడా అంతే ముఖ్యం. రైతు భరోసా నిధులు పడాలన్నా కూడా ఇది చాలా ముఖ్యం, కీలకం. ఇప్పటికే నమోదు ప్రక్రియ వేగంగా జరుగుతూ ఉంది. ప్రతి రైతు తప్పనిసరిగా గుర్తింపు పొందండి. దీని గురించి తెలియకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకోండి. తెలిసిన వారు తెలియని వారికి చెప్పండి.